ఆఫీసర్, వాళ్ళ గురించి వెతక్కు. నిన్ను చూడాలని, నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నేనే ఈ నాటకం ఆడించి నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాను. రారా అన్నయ్య. నీ పోలీస్ చేతులు ఈ నేరస్తుని కౌగిలించుకోవటానికి వెనుకాడతాయని నాకు తెలుసు తమ్ముడు. కానీ నువ్వు పోలీసువి, నేను నేరస్తుని కాకముందు నుంచే మనం అన్నదమ్ములం. అది మర్చిపోకు. అన్నయ్య, తమ్ముడు డ్యూటీలో జాయిన్ అయ్యావని తెలిసిందిరా. దయచేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నీతో ఈ విషయం చెప్పాలనేరా నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. నా మాట విని దూరంగా వెళ్ళిపో. నువ్వు కనపడితే నేను కూడా నీతో ఓ విషయం చెప్పాలనుకున్నాను. నన్ను పోలీసులకు మర్యాదగా లొంగిపోమ్మని, జరిగింది మౌనంగా అనుభవించి పగ ప్రతీకారం మర్చిపోమ్మని. అంతేగా? అవునన్నయ్య. అసంభవం అన్నయ్య. నువ్వు చాలాసార్లు చెప్పేవాడు, గుర్తుందా? తప్పు చేసిన వాళ్ళని క్షమించడం కంటే గొప్ప శిక్ష మరేది ఉండదని. నేను చెప్పింది మనుషుల గురించి తమ్ముడు, మృగాల గురించి కాదు. కొంతమందిని క్షమిస్తే ఆ భగవంతుడు మనల్ని క్షమించడు అన్నయ్య. అవును, అమ్మని నాన్నని మనకు దూరం చేసిన కిరాతకుల్ని నా ప్రతీకార జ్వాలలో సర్పయాగం చేస్తాను. పవిత్రమైన ఈ నేల మీద ఉండటానికి అర్హత లేని ఆ దుర్మార్గుల్ని అంగుళానికో ముక్కగా నరికి వాళ్ళ రక్తంతో అమ్మా నాన్నల సమాధులు తడిపి నా పగ చల్లార్చుకుంటాను అనే. వద్దనే, వాళ్ళెవరో నాకు చెప్పు. ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడేలా నేను చేస్తాను. ఈ మాటే నాన్నగారు కూడా అన్నారు తమ్ముడు. ఎప్పుడో తెలుసా? ఇదే ప్రశ్న నేను ఆయన అడిగినప్పుడు చెప్పండి అని ఎంత బ్రతిమలాడినా ఆయన నాకు చెప్పలేదు. వాళ్ళ అన్యాయానికి బలైపోయారు. వాళ్ళెవరో నీకు చెప్పినా నీ అధికారంతో వాళ్ళని ఏమీ చేయలేవు. ఎందుకంటే వాళ్ళ నేరాలకు సాక్ష్యాలుండవు, వాళ్ళ తప్పులకు ఆనవాళ్లుండవు. వాళ్ళెవరో నాకు తెలుసు, వాళ్ళనేం చెయ్యాలో నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నయ్య. నా మాట విను. వాళ్ళ నరికంత మాత్రాన పోయిన అమ్మా నాన్న తిరిగిరారు. ఉన్న నువ్వు కూడా నాకు దూరం కాకు ప్లీజ్. నో, పిరికితనం మన రక్తంలో లేదు. వెనకంజ వేయటం నా స్వభావం కాదు. ప్రాణం కంటే విలువైంది ఆత్మ సంతృప్తి. నా నిర్ణయంలో మార్పు లేదు అన్నయ్య. ఇప్పటి వరకు నీతో రక్తం పంచుకు పుట్టిన ఒక తమ్ముడిగా నీ శ్రేయస్సు కోరి ప్రాధేయపడ్డాను. బట్ నా ఒక పోలీస్ ఆఫీసర్గా నిన్నిక్కడే ఇప్పుడే అరెస్ట్ చేస్తాను. నన్ను అరెస్ట్? కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది. దరిద్రం వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే